హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మజ్జిగ చారు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఎప్పుడూ చేసుకునేలా కాకుండా మజ్జిగ చారును ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అన్నంలోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీగా 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మజ్జిగ చారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పెరుగును వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మజ్జిగ చారులోకి పెరుగు కొంచెం పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 కప్పు సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు సొరకాయ త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సొరకాయను మెత్తగా మగ్గనివ్వాలి. సొరకాయ ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. సొరకాయ చల్లారిన తర్వాత ముందుగా కలిపిన పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మజ్జిగ చారు మీకు ఇంకా పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా నీళ్ళను పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ 1, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఎండలకు పెరుగు త్వరగా పులిసిపోతుంది కాబట్టి ఇలా మజ్జిగ చారు చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మజ్జిగ చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మజ్జిగ చారును అన్నంలో వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే మజ్జిగ చారు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.